వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చందు అంటాడు, అసలు మీరు వదిన మాటలు నమ్మితే ఇక నా పని ఏముంది చెప్పు. నేను తాగాను, సిగరెట్ కాల్చాను, ఈ ఉషాని ఏడిపించాను. ఇప్పుడు ఈ మధ్య ఆరోపణ చేసింది కదా వదిన నా మీద. ఇవన్నీ మీరు నమ్ముంటే అసలు నేనైతే ఇంట్లో ఉండాలని నాకు అసలు అనిపించట్లేదు. అసలు తల తీసేసినట్టు అనిపిస్తుంది. నేను చేయని పనులకి ఇలా చెప్తుంది వదిన, నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి చందు అలా బాధపడుతూ నటిస్తూ ఉంటే ఇక సుమలత, చూడు పల్లవి, నా కొడుకు నిజంగా ఇలాంటి చెడు వ్యసనాలకి బానిసయ్యి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నిజంగా నేనే చెంప పగలగొట్టేదాన్ని. కానీ వాడు ఇంతగా బాధపడుతున్నాడు. చెయ్యని పనులకి నువ్వు ఇంతగా వాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. అదిగో వాడిని కొడతా అంటున్నాను కదా, సేమ్ అదే నిన్ను కొట్టాల్సి వస్తుంది, నిన్ను ఇంట్లోంచి గెంటేయాల్సి వస్తుంది. చూసుకో మరి జాగ్రత్త. అసలు ఎందుకు వాడంటే నీకు ఏంటి చందు? నేను చూస్తూనే ఉన్నాను, వాడు వచ్చిన దగ్గర నుంచి వాడికి ఆ అలవాట్లు ఉన్నాయి, అలా బిహేవ్ చేస్తున్నాడు అది అని. వాడనికలు ఎందుకు పడుతున్నావు? వాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నీకేం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న భువన, ఆంటీ నాకు అర్థమైంది ఆంటీ, ఏంటంటే ఈ పల్లవి గ్రేట్ అని ఫీలింగ్. అంటే ఏంటంటే ఇంటికి పెత్తనం తనే తీసుకోవాలని. ఎలా అంటే ఇటు మీ మీ కొడుక్కి మీకు ఇలాగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి, అలాగే అన్నదమ్ముల మధ్యలో డిస్టర్బెన్సెస్ గొడవలు క్రియేట్ చేసి ఇక చందుని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే ఆ రకంగా ఇంట్లో పెత్తనం అంతా తనే చేసుకోవాలని, తనే గ్రేట్ అనిపించుకోవాలని ఇదంతా చేస్తుంది ఆంటీ అని చెప్పి భువన అంటూ ఉంటే, ఏ భువన ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు సుమలత అంటుంది, అవే మాటలు నేనంటాను, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నేను అనలేదు, భువన అనింది, అందులో ఏం తేడా లేదు, నువ్వు అలాగే బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న సుమలత. అప్పుడు బామ్మ, అయినా నా మనవరాలకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనగానే అప్పుడు సుమలత, ఆహా, అయితే మీ మనవరాల మాటలు మీరు నమ్మారు, మీ మనవడి మాట మీరు నమ్మరా? అంతేనా మీకు? ఎవరి మాటకి ఎక్కువ వెయిట్ ఇస్తున్నారు అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత సుమలత అంటుంది, అయినా ఈ పల్లవి మాటలు మీరు నమ్ముతున్నారు, ఆధారం ఉండాలి కదా. మొన్న కూడా అంతే, ఈ పల్లవి ఈ ఉషాని ఏదో బెదిరిస్తున్నాడు అది ఇది అని చెప్పి పెద్ద సీన్ చేసింది. అలా అందరూ ఉషాని అడిగామా, ఏమీ లేదని తేల్చేసింది. ఇప్పుడు కూడా అంతే, తాగుడు సిగరెట్ అదంతా అలవాట్లు ఉన్నాయి చందుకి అని చెప్పి అంటూ ఉంది. అటు చూస్తే టేబుల్ మీద ఏం లేవు. అసలు ఏం చూసుకొని, ఏ ఆధారం చూసుకొని ఇంత ఇదిగా నా కొడుకు మీద చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి. అయినా ఈవిడ గారు వచ్చేసరికి చందుని నిలదీసేసరికి ఎవరైనా వచ్చి తీసేశారా? బామ్మ తీసేసిందా? అత్తయ్య గారు మీరేమైనా తీసారా? ఏ ఉషా, నువ్వేమైనా తీసావా? ఎవరు తీసేశారు? ఉండాలి కదా ఆధారం అని చెప్పి అంటూ ఉంటే ఇక పల్లవి ఏం మాట్లాడలేదన్నమాట. అత్తయ్య గారు, నేనైతే నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పాల్సిన పని అయితే నాకు లేదు. మీ అబ్బాయికి అయితే ఈ అలవాట్లు ఉన్నాయి, నేను చూశాను. ఒక తల్లిలాగా అడగడానికే వెళ్ళాను, కానీ ఇటు చూస్తే మీకు ఆధారం చూపించడానికి నేను చూపించలేకపోతున్నాను. మరి ఎవరు తీశారు ఏంటనేది నాకే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏ ఉషా, నువ్వేమైనా తీసావా అని చెప్పి సుమలత అడుగుతుంది. అయ్యో లేదండి అని చెప్పి ఉషా అంటుంది. చూడు, ఎవ్వరూ తీయలేదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. నా కొడుకు మీద ఇంకొకసారి ఇలాగా చేసావంటే ఇంట్లో నుంచి బయట ఉంటావు, అర్థమవుతుందా అని చెప్పి ఇక కోపడి అక్కడి నుంచి సుమలత వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటిది అసలు ఎవరు తీసుంటారు, నా కళ్ళతో నేనే చూశానుగా అని చెప్పి పల్లవి ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, ఎలా జరిగింది అని చెప్పి. మరోపక్క ఇక బాల్కనీలో ఆలోచిస్తూ ఉంటాడు చందు. అదేంటి వదిన, నేను అక్కడ పెట్టిన సిగరెట్టు, యాస్ట్రే అవన్నీ కూడా మందు బాటిల్ అన్నీ చూసింది వదిన, అందుకేగా నన్ను నిలేసింది. ఇద్దరం మాట్లాడుకుని ఇటు తిరిగి చూసేసరికి, అందరూ వచ్చేసరికి అక్కడ బాటిల్స్ అవన్నీ లేవు. ఎవరు తీసుంటారు? అలా ఎలా మాయమయ్యాయి? ఎవరు? ఇంకెవరికో తెలిసుంటుంది, కానీ ఎవరు నాకు హెల్ప్ చేశారనేది అర్థం కావట్లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇదిగో దీని గురించి ఆయన ఆలోచిస్తున్నావు తెగ అని చెప్పి అక్షిత వచ్చి ఆ మందు బాటిల్, ఆ సిగరెట్ ప్యాకెట్ చూపిస్తుందనమాట. అయ్యో ఏంటి వదినా, ఇవేంటి తీసుకొచ్చావు, ఇవేంటి, నాకేం అలవాట్లేవు, ఇవి నావి కావు, దీని గురించి నేను ఆలోచించట్లేదు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. అబ్బా చాలే, నేను అంత కష్టపడి నేను సేవ్ చేస్తే ఇవి నీవి కావంటావేంటి, ఇవి నీవే నాకు తెలుసులే, నీకు ఈ అలవాట్లు ఉన్నాయని నాకు తెలుసు. పల్లవి వదిన నిన్ను నిలదీస్తుంది కదా, అప్పుడే చాటుగా వచ్చి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ అనవసరంగా ఇంట్లో వాళ్ళ ముందు నువ్వు తక్కువ అవుతావు కదా, అందుకే నువ్వు తక్కువ అవ్వకూడదని నేనే ఇవన్నీ తీసి దాచాను అని చెప్పి అనగానే, అవునా వదిన, చాలా థ్యాంక్స్ వదిన, నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేదు వదిన, నువ్వు నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నావో అని చెప్పి ఆ బాటిల్స్ తీసుకుంటాడనమాట చేతిలోకి చందు. ఇక అప్పుడు అక్కడున్న
ఇటు అక్షిత అంటుంది, ముందైతే ఈ బాటిల్ సిగరెట్ ఇవన్నీ ఎక్కడైనా చాటుగా దాచేసాయి ఎవరికి కనిపించకుండా అని చెప్పి అనగానే, అలాగే వదిన అని చెప్పి ఇక ఆ డాబా మీదే ఒక చివరికి ఒక దగ్గర దాచిపెట్టేసి వస్తాడనమాట. చాలా థ్యాంక్స్ వదిన, నువ్వు కనుక టైంకి వచ్చి తీయకపోతే ఇంట్లో అందరి ముందు నాకు మామూలుగా ఉండేది కాదు అని చెప్పి అనగానే, అప్పుడు అక్షిత అంటుంది, మీ అమ్మ నాన్న అప్పటికప్పుడు నిన్ను తిట్టి బాధపడి వదిలేసేవాళ్ళేమో, కానీ మెయిన్గా ఇదిగో మీ చరణ్ అన్నయ్య మాత్రం అస్సలు ఊరుకోడు. నీకు అలవాటు ఉందంటే నిన్ను కొట్టేసి ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటాడు. అంత కోపం వస్తుంది మీ అన్నయ్యకి. ఎలాగోలా తప్పించుకున్నావు, నేను చూశాను కాబట్టి సరిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఏదో లేదనా, నా టైం బాగుండి నన్ను సేవ్ చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు చందు. అప్పుడు అక్షిత అంటుంది, ఆ పల్లవి మామూలుది కాదు, నిన్ను ఎప్పుడెప్పుడు బుక్ చేద్దామా అని చెప్పి చూస్తూ ఉంది. అయినా వదినంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. ఇప్పుడు నువ్వు కొడుకు తప్పు చేస్తే ముందైతే ఏ తల్లైనా ఏం చేస్తుంది, వచ్చి కొంచెం మందలిని చెప్పాలి కదా, నాన్న ఈ హ్యాబిట్స్ మంచివి కావు, ఇవి నువ్వు మానేస్తే మంచిది అని చెప్పి చెప్పాలి కదా. అట్లా కాకుండా ఇంట్లో అందరినీ పిలిచేసి హంగామా చేసి అందరి ముందు నువ్వు తప్పు చేసావని తక్కువ చేసినట్టు చూపించి అందరూ నేను తిడితే సంతోషించి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే అప్పుడేం చేస్తుంది తెలుసా, ఒకవేళ మీ అన్నయ్యకి నిజంగా తెలిసి ఇంట్లో నుంచి బయటికి పోమని ఉన్నాడు అనుకో చరణ్, అప్పుడు మీ వదిన ఏం చేస్తుంది, తన ట్రిక్ ఎట్లా తెలుసా, అందరి ముందు మంచి అనిపించుకోవడానికి, అయ్యో ఏంటండి తన మరిది ఏదో తెలియక తప్పు చేశాడు, ఈసారికి వదిలేయండి, తన్ని నేను సెట్ చేసుకుంటాను, బాగా చేస్తాను, ఈ మందు అలవాట్లన్నీ మానిపించేస్తాను, ఉండనివ్వండి అని చెప్పి తనేదో మంచిగా తన దగ్గరికి కంట్రోల్ తీసుకుంటుంది అనమాట. తన వల్లే నువ్వు ఇంట్లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇక ఆ రకంగా సింపతి గెయిన్ చేసి ఇంట్లో అందరినీ తన వైపు తిప్పించుకుంటుంది. అదే తన ట్రిక్ అని చెప్పి పల్లవి గురించి ఆ అక్షిత చెప్తూ ఉంటే, నాకు ఇప్పుడు అర్థమైంది వదిన, కానీ నాకు తెలిసి మీ ఇద్దరు ఒకటే ఇంటి నుంచి వచ్చారు కదా, మరి తనెందుకు అలా ఉంది, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని చెప్పి అనగానే, నేను ఎందుకు ఇలా ఉన్నా అంటే మా అమ్మ పెంపకం అలాంటిది, ఈ జనరేషన్లో ఎలా ఉంటారు, ఇప్పుడు ఈ తాగుడు ఇవన్నీ అనేది అప్పుడప్పుడు అనేది కామన్, ఈ జనరేషన్లో అందరికీ ఉంటుంది, మగవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళు చేస్తారు, అది పెద్ద తప్పేం కాదు, కానీ దాని భూతద్దంలోకి చూపించి అదిగో ఆ పల్లవి మామూలుది కాదు, తన మెంటాలిటీ కరెక్ట్ కాదు అసలు, అయినా మా అన్నయ్య ఈవిడని ఎలా పెళ్లి చేసుకున్నాడు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి చందు అంటూ ఉంటే, ఎక్కడ ఇష్టపడి చేసుకున్నాడు, బలవంతంగా చేయాల్సి వచ్చింది, అంటే ఈవిడికి తోక ఒకటి ఉందిలే గుండమ్మ అని చెప్పి, అమ్మ కానీ అమ్మ సరిగ్గా పెంపకం సరిగ్గా ఉంటేగా, అందుకే పల్లవి ఇలా ఉంది, ఆవిడెవరు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఉందిలే మా అమ్మ అని చెప్పి తిరుగుతూ ఉంటుంది గుండమ్మ వెనకాల. ఆ గుండమ్మ ఈ పల్లవి వల్లే, వాళ్ళ బలవంతం వల్లే, అసలు ఆంటీకి చరణ్కి ఈ పల్లవిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని మీ మమ్మీకి లేదు, చరణ్కి లేదు, వదిలించుకోవాలని చూస్తూ ఉన్నారు. మేము కూడా ఎప్పుడెప్పుడు ఏ తప్పు దొరుకుతుందా ఈ పల్లవిని గెంటేద్దామని చెప్పి చూస్తున్నాము అని చెప్పి అనగానే, అవునా వదిన, ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉంటాను, ఈ పల్లవి వదిన్ని ఇంట్లోంచి పంపించేస్తేనే కరెక్ట్ మనందరికీ, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, నా నుంచి గట్టిగా సపోర్ట్ ఉంటుంది మీకు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. సరే అయితే నేను మీ మమ్మీ ఆలోచిస్తాము, ఇక మాకు ఏదైనా ప్లాన్ ఉంటే ఆ ప్లాన్లో నీ వల్ల ఏమైనా సపోర్టు అంటే సహాయం దొరుకుతుంది, నీ వల్ల యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా నీకు చెప్తాను, సో నువ్వు మా సైడేగా ఇక నుంచి అని చెప్పి అనగానే, నీ సైడే వదినా అని చెప్పి మాటిస్తున్నాను అని చెప్పి ఇక అక్షిత చేతిలో చేయి వేస్తాడనమాట చందు. అప్పుడే చూస్తాడనమాట ఎవరంటే చంటి వస్తాడు. చంటి వచ్చి, వదిన మరిది తెగ ఫ్రెండ్స్ అయిపోతున్నారు, మాటలు ఇచ్చేస్తున్నారు, దేనికో అని చెప్పి అనగానే, మంచికైతే మంచిదే అని చెప్పి చంటి అంటూ ఉంటే, అంటే ఏంటి నేను చెడ్డదాన్నా ఏంటి, చందు నీ చెడు వైపు దారిలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నానా ఏంటి అనగానే, అబ్బో నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా ఏంటి అనగానే, మరి నువ్వు కూడా పల్లవి వదిన అనుకుంటూ తన సైడ్ పార్టీ తీసుకున్నావు కదా, చేతులు కలిపావుగా మీ వదినతోని అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అవును మా వదిన ఏం చేసినా కరెక్టే, ఈ ఇంటి మంచి కోసం అందరి మంచి కోసం చేస్తుంది పల్లవి వదిన, అందుకే తను ఏంటనేది తెలుసుకొని తనతో చేతులు కలిపాను అనగానే, అంటే నేను చెడుదాన్నా ఏంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అదేంటి వదినకి సపోర్ట్ చేయవు నువ్వు అని చెప్పి ఇటు చందు కూడా అడుగుతాడు. ఎవరేంటనేది తెలుసుకొని చేతులు కలుపు, మీ వదిన ఏంటనేది నువ్వు చేతులు కలుపు, కాదనట్లేదు, కానీ తను ఎందుకోసం కలుపుతుంది ఏంటనేది కూడా ఆలోచించి చేతులు కలుపు, వదిన మరిది తల్లి కొడుకుల్లాగా ఉండాలి కరెక్టే, ఫ్రెండ్స్లా ఉండాలి కరెక్టే, కానీ ఎవరి క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకొని చేయి చందు, తర్వాత బాధపడతావు. ఇదిగో ఈ అక్షిత మా అమ్మ చేత తానా అంటే తందాన అనే టైపు మా అమ్మతోని సైడ్వే ఉంటుంది, మా అమ్మకేమో పల్లవి నచ్చదు, పల్లవిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి చూస్తూ ఉంటుంది, మా అమ్మకి సపోర్ట్ ఈ అక్షిత, సో నువ్వు ఎవరితో ఉండాలనేది ఆలోచించుకో చందు, తర్వాత బాధపడతావు, అయినా మీరు చేతులు కలిపింది మంచికైతే ఓకే,
చెడుకని తెలిస్తే మా పల్లవి వదిని ఇంట్లో నుంచి పంపించేయాలి, దానికోసం అని చెప్పి తెలిస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పి చంటి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్షిత అంటుంది, మీ చంటి అన్నయ్య మొత్తం మీ పల్లవి వదినకే సపోర్టు, మనం చూద్దాంలే ఏదో ఒకటి ప్లాన్ చేసి పల్లవి ఇంట్లో నుంచి పంపించేద్దాము అని చెప్పి అంటూ ఉంటే అలాగే వదిన అని చెప్పి చందు అంటాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే హాల్లో ప్రసాదరావు బామ్మ కూర్చుని ఉంటారనమాట. ఇక ఇటు ఉష కాఫీ అది పెట్టుకుని వచ్చి ఇస్తుందనమాట. ఇక కాఫీ టేస్ట్ చేసి ప్రసాదరావు, అబ్బా కాఫీ ఎంత బాగుందో అమ్మా, మా పెద్ద కోడలు పల్లవి చెప్పినట్టుగానే ఉంది అనగానే, అవునరా ఈవిడ కూడా చాలా నెమ్మదస్తురాలు, సేమ్ పల్లవి ఇంటి పని అంతా నాది అనుకుని ఎలా చేస్తుందో అలాగే ఉష కూడా చేస్తుంది అని చెప్పి బామ్మ కూడా మెచ్చుకుంటూ ఉంటే ఈ లోపల అక్కడికి అక్షిత వస్తుందనమాట. అక్షిత వస్తుంది, అలాగే ఇటు చందు కూడా వస్తాడు, సుమలత భువన కూడా వస్తారనమాట. ఏంటి ఈ పనమ్మాయిని పొగుడుతున్నారు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, మరి తన ఇంటి పని చేస్తుంది కాబట్టి అనగానే, పనమ్మాయి అన్నాక ఇంటి పని చేస్తుంది, పని వాళ్ళు పని చేయక ఇంకేం చేస్తారేంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అబ్బో మీ అమ్మ నీకు బల్లె నేర్పించి పంపించింది, ఇంటి పని నా పని అనుకొని చేయాలి, పని వాళ్ళు చేస్తానని వదిలేయడం కాదు, నీకు సరిగ్గా పెంపకమే సరిగ్గా లేదు, మీ అమ్మ వదిలిపడేసింది అత్తవారింట్లో. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.